తల్లి ప్రెగ్నెంట్‌గా ఉండేటప్పుడే పిల్లలకి వినికిడి బావుందా లేదా అనే టెస్ట్‌లు ఇంకా రాలేదు. కానీ పుట్టిన తరువాత ఇమ్మీడియేట్‌గా పుట్టిన వెంటనే వినికిడి సరిగ్గా ఉందా లేదా అనేది చెక్ చేసే యంత్రాలున్నాయి. దీన్నే నియోనాటల్ హియరింగ్ స్క్రీనింగ్ అంటారు. ఆల్ డెవలప్డ్ కంట్రీస్‌లో ఇది యూనివర్సల్ న్యూబార్న్ హియరింగ్ స్క్రీనింగ్ అనేది జరుగుతది. కానీ మన కంట్రీలో అంతగా డెవలప్ కాలేదు కాబట్టి కొన్ని స్టేట్స్‌లో స్టార్ట్ చేసేసారు. బట్ అన్ని చోట్ల లేదు కాబట్టి కొన్ని హై రిస్క్ ఇండివిడ్యువల్స్ అంటారనమాట. హై రిస్క్ కేటగిరీలో ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏమాత్రం అనుమానం ఉన్నా మొదటగా ఓఈ అనేది చేస్తాం. అంటే ఓటో అకౌస్టిక్ ఎమిషన్ టెస్ట్. ఈ టెస్ట్‌లో మనకు ఔటర్ హెయిర్ సెల్స్ కొన్ని కణాలనేవి బావున్నాయా లేవా అని చెక్ చేస్తాం. అవి గనక బావున్నాయంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ టెస్ట్ గనక పాస్ అవ్వకపోతే రెఫర్ అనేది వస్తది. అలాంటప్పుడు మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ చెక్ చేయండి అంటాం. అప్పుడు కేవలం ఓఏఏ కాదు బెరా అంటే బ్రెయిన్ స్టెమ్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ ఇలాంటి టెస్ట్ అనేది చేస్తే ఇమీడియట్‌గా మనకి బయటపడిపోతుంది. బేబీకి హియరింగ్ బావుందా లేదా అని. కానీ కొంతమందికి అసలు చెవే ఉండదు. ఆ టెస్ట్ చేయడానికి కూడా. అలాంటప్పుడు స్పెషలైజ్డ్ ఎక్విప్‌మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీన్ని బోన్ కండక్షన్ బెరా అంటాం. అంటే ఈ చెవే లేకుండా కంప్లీట్ చిన్న చెవో అసలు లేకుండా కంప్లీట్‌లీ అతుక్కుపోయో అలా ఉంటాయన్నమాట. వాటికి ఇలా చేయలేం కాబట్టి బోన్ కండక్షన్ బెరా టెస్ట్ అనే ద్వారా మనం పిల్లలకి వినికిడి ఉందా లేదా అనేది టెస్ట్ చేయొచ్చు. ఇవన్నీ సెంటర్స్‌లో ఉండవు. వెరీ స్పెషలైజ్డ్ ఈఎన్టీ సెంటర్స్ మాత్రమే ఉంటాయి. సో మీరు ఒకవేళ వినికిడి ఏమాత్రం అనుమానంగా ఉంది అంటే మాత్రం డెఫినెట్‌గా ఓఈ బెరా టెస్ట్‌లకి వెళ్ళిపోవడం చాలా సమంజసం. వినికిడి లోపం ఉన్న పిల్లలు తీవ్రమైన వినికిడి లోపం అంటే ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ లేదా మోడరేట్ టు సివియర్ హియరింగ్ లాస్ కింద కేటగిరీ చేస్తాం. తీవ్రమైన వినికిడి లోపం ఉన్న పిల్లలు యూజువల్‌గా పుట్టుకతోనే ఐడెంటిఫై అయిపోతారు. అలాంటి వాళ్ళకి మనకి ఆరోగ్యశ్రీ గానీ, ఎడిప్ స్కీమ్స్ కానీ ఉన్నాయి. వాళ్లకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది బేసిక్ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో జరుగుతాయి. మా హైదరాబాద్ ఈఎన్టీ రీసెర్చ్ ఫౌండేషన్ ప్లస్ ఇంకొక ఎన్‌జీఓ ఆర్గనైజేషన్ ద్వారా 10 లక్షలు విలువ గల కాక్లియర్ ఇంప్లాంట్ ఉచితంగా చేస్తున్నాం మేము. పుట్టుకతోనే తీవ్రమైన వినికిడి లోపం ఉన్న పిల్లలకి 10 లక్షల ఇంప్లాంట్ ఉచితంగా సర్జరీతో పాటు ఇంప్లాంట్ కూడా చేస్తున్నాము. కాబట్టి మీకు దగ్గరలో ఎవరైనా పిల్లలు మీకు తెలిసిన వాళ్ళ పిల్లలు గనక ఈ విధంగా వినికిడి లోపంతో గనక బాధపడుతుంటే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లల లోపల వాళ్ళకి మా హాస్పిటల్‌కి పంపిస్తే మేము ఉచితంగా వాళ్ళకి చేసేసి పంపిస్తాము. లేదు ఆ టైం కాదు 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పిల్లలు వాళ్ళకి లేదా కొంచెం మోడరేట్ హియరింగ్ లాస్ అన్నమాట. ఇలాంటి వాళ్ళకైతే అవసరమైతే మెషిన్‌లు వాడుకోవాల్సి వస్తది. లేదా సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా వినికిడి అనేది కరెక్ట్ చేయగలుగుతారన్నమాట.